నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే. నా పేరు శ్రీనివాస్, డాల్ఫిన్ కవరేజ్ సొల్యూషన్ మా ఫర్మ్ పేరు. ఓకే. నేను రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తాం. కస్టమర్ సైట్ ఇన్స్పెక్ట్ చేస్తాం. సైట్ ఎంత పడుతుంది మీ కెపాసిటీ, మీ వాడికని బట్టి మనం స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు మీకు కరెంటు మీకు ప్రస్తుతం ఎంత వాడుతున్నారు? మేము 200 యూనిట్లు, 100 యూనిట్లు, 150, 150 యూనిట్లు. సో ప్రతి 1 కిలోవాట్ యాక్చువల్గా 1500, ప్రెజెంట్ అయితే 1500, 1600, 1800 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమిటంటే సోలార్ వేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 78,000 సబ్సిడీ కూడా ఇస్తుంది. సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది స్కీమ్. 3 కిలోవాట్స్ వేసుకుంటే మీకు ప్లేస్ సరిపోతుంది. దానికి కావాల్సిన 14 అడుగులు 15 అడుగులు సరిపోతుంది. చాలా ఉన్నది మీకు. నెక్స్ట్ షాడో కూడా లేదు. షాడో ఉంటే ఏమవుతుందంటే తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో దీనికి ఏంటంటే 1 కిలోవాట్ వేసుకుంటే మీకు 4 యూనిట్స్ టు 6 యూనిట్స్ డైలీ జనరేట్ చేస్తుంది. అంటే 120 యూనిట్స్ పర్ మంత్ 1 కిలోవాట్. 3 కిలోవాట్స్ అంటే 360 వస్తుంది. మీ సోలార్ ప్యానల్స్ నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకెక్కువ వస్తుంది. క్లీనింగ్ డస్ట్ క్లీన్ చేసుకోవాలి. సో వన్స్ ఇన్ ఎ వీక్ కానీ వన్స్ ఇన్ 15 days కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు, మీ కరెంట్ బిల్లు, బ్యాంక్ బుక్, నెక్స్ట్ పాన్ కార్డు. పాన్ కార్డు ఎందుకు ఇస్తున్నారంటే మీరు డిజిటల్ ఆథరైజేషన్ ఇస్తున్నట్టుగా మీ పేమెంట్స్ లావాదేవీలు ఆ పాన్ కార్డు ద్వారా మీ బ్యాంక్ అకౌంట్కి జమ అవుతుంది. అలాగే మీరు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే మీకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ, 6% పర్ యానం. సో అప్ టు 2 lakhs మీరు డ్రా చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఫర్ కరస్పాండెన్స్ ఓటీపీ జనరేట్ చేయడానికి కావాలి. అలాగే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే డైలీ డే టైం అంతా ప్రొడక్షన్ ఉంటుంది. చేసింది మీరు వాడింది తక్కువ. వర్షం పడినప్పుడు మీకు క్లౌడీగా ఉంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. వర్షమే పడక్కర్లేదు, ఏదైనా సరే లైట్ పడితేనే పని చేస్తుంది, కాంతి పడాలా. సో ఇది ఏంటంటే మనం ఏం చేస్తాం, ఇది ఆన్ గ్రిడ్ అంటే మీకు వచ్చిన కరెంట్ లైన్ కి మనం కనెక్ట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు నైట్ టైం పని చేయదు మన సోలార్. ఆ టైంలో మనం కరెంటు మన ఏపీఎస్సీబీ నుంచి డ్రా చేస్తాం. డే టైం అంతా ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వచ్చి 15 యూనిట్లు జనరేట్ చేస్తాం, మీరు 5 వాడారు, మిగతా 10 యూనిట్లు గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఆ నైట్ టైం మనం వాడుతాం చూసారా, అక్కడ నుంచి వచ్చింది వాడుకుంటాం. సో ఈ డిఫరెన్సే మీరు మిగులుతుంది, మీ అకౌంట్లో పడుతుంది. ఎక్కువ అయితే మీరు ఛార్జ్ చేస్తారు. సో ఇది దీనికంటే ఎక్కువ అయితే 360 యూనిట్స్ టు 400 యూనిట్స్ జనరేట్ చేస్తారు. దానికంటే ఎక్కువ మీరు వాడారు అనుకోండి, సో అప్పుడు మీకు ఛార్జ్ చేస్తారు అలాగా. సో ఇది సార్ నెక్స్ట్ అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంత 3 కిలోవాట్స్ పెడతాం. 3 కిలోవాట్స్ 360 యూనిట్స్ వస్తుంది మంత్లీ. అమౌంట్ 2,15,000 అవుతుంది. సో మీరు బ్యాంక్ లోన్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే 10% మీరు అప్ ఫ్రంట్ కట్టాలి బ్యాంక్కి. మాకు కట్టినట్టుగా మేము రాస్తాం. అది బ్యాంక్ రూల్స్. అలాగే అదే నేను చెప్పాను మీకు. ఏదైనా చెప్పాను, మాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చెప్పాను మీకు. 2,15,000 మనం అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటే 1,80,000 ఇస్తుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం బ్యాంక్ కట్టాలి. కడితే అది ప్రొసీజర్. మీరు బిల్డింగ్ కట్టుకున్నా సరే, దేనికైనా సరే బ్యాంక్ లోన్ అది చెప్పాను కదా మీకు, అది కట్టినట్టు చూపిస్తాం మేము అట్లాగా.